ఏ వ్యసనాలైతే నిన్ను బంధిస్తున్నాయో దేవుని దగ్గరికి రాకుండా, త్రాగుడు అనే ఒక బంధకం, విచారం అనే బంధకం, జూదము అనే బంధకం, లోకము అనే బంధకం, ధనము అనే బంధకం, ఆశ అనే బంధకం, ఈ బంధకాల నుంచి నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ బంధకాలు విడిపించుకొని ఆ బంధకాలను తెంచి నువ్వు నిరీక్షణ ఎదురు చూచిన వారిని ఆయన అంటున్నాడు, మళ్ళా నీ కోటలో, ఏ కోటలో? ప్రభు కోటలో, ఆయన యొక్క సియోనులో, ఆ పరలోకంలో రెండంతలుగా మీకు నేను మేలు చేసి నిన్ను తృప్తిపరుస్తానని వాక్యం చెప్తాను. కనుక దేవుని ప్రియబిడ్డలారా, భయంకరమైన దినాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన సమస్యలు వస్తున్నాయి గనుక మనము మెలకువగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే ప్రార్థన ఒక్కటే బలం. ప్రార్థనలో సాగిపోవాలి. నీ సంఘం, నీ గ్రామం, నీ దేశం, ఈ ప్రపంచం సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే రెండవ రాకడకు మనం సమీపంగా ఉన్నట్లుగా సూచనలు వస్తూ ఉన్నాయి. కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే నువ్వు కూడా ఆ సియోనులో ఆ ప్రభువుతో కూడా ఉంటావు.